ఇంత పెద్ద పెద్ద బియర్డ్స్ పెంచుకోవద్దు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అప్పుడే పుట్టిన పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదా చూడడానికి. కానీ మీకు ఇది తెలుసా, పిల్లల్ని తరచుగా ముద్దు పెట్టుకోవడం మూలన వాళ్ళకి మన నుంచి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలు 3 months వచ్చే వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, అంటే వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ నుంచి పోరాడే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ పిల్లల్ని ఏంటంటే మనం తరచుగా ముద్దులు పెడుతుంటే వాళ్ళకి మనకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ వాళ్ళకి అంటుకోవడం, దాని ద్వారా ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ తో వాళ్ళు మళ్ళీ బాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్ లో ఏం చూస్తున్నాం అంటే అబ్బాయిలు బాగా గడ్డాలు మీసాలు బాగా పెంచుకుంటున్నారు. సో ఆ గడ్డాలు మీసాల్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఏంటంటే పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వలన ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి అంటుకొని ఎలర్జీస్ లాగా స్కిన్ ఇన్ఫెక్షన్స్, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏం చేస్తే మంచిది అంటారు? ఇంత పెద్ద పెద్ద బియర్డ్స్ పెంచుకోవద్దు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అండ్ దాంతో పాటు ఏంటంటే పిల్లల్ని చూసినప్పుడు ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వండి, మరీ దగ్గరగా ముద్దు పెట్టుకోవద్దు. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి జలుబు దగ్గు ఇలా ఏమన్నా మనం సఫర్ అవుతున్నప్పుడు ఇట్లా ముద్దు పెట్టుకోవడం వలన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.